హలో స్టూడెంట్స్, ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని మనం ఇవాళ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం. పోషణ అంటే ఏంటి? శారీరక పెరుగుదల, జీవనాన్ని కొనసాగించడానికి అవసరమైన ఆహారాన్ని గ్రహించి జీర్ణం చేసుకొని శోషించుకునే ప్రక్రియని పోషణ అంటాం. నెక్స్ట్ మాంసకృతులు అంటే ఏంటి? ఇవి గతిజ స్థూల అణువులు. ఇవి దేహంలో వివిధ విధులను నిర్వర్తిస్తాయి. ఇవి అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి పెప్టైడ్ బంధాల ద్వారా బంధించబడి తయారయ్యే పాలిమర్ గొలుసులే ప్రోటీన్లు. నెక్స్ట్ కేంద్రపూర్వక జీవులు అంటే ఏంటి? కేంద్రక త్వచాన్ని కలిగి ఉండని ఏకకణ జీవులను కేంద్రపూర్వక జీవులు అంటాం. నెక్స్ట్ నిజ కేంద్రక జీవులు. కేంద్రకం చుట్టూ త్వచాన్ని, ఇతర త్వచ సహిత కణాంగాలను కలిగిన జీవులను నిజ కేంద్రక జీవులు అంటాం. నెక్స్ట్ గ్లైకోజన్ అంటే ఏంటి? జంతువుల దేహంలో నిల్వ ఉండే పిండి పదార్థాన్ని గ్లైకోజన్ అంటాం. నెక్స్ట్ సకశేరుకాలు అంటే ఈ వర్గపు జంతువులు జీవితంలో ఏదో ఒక దశలో పృష్ఠ వంశాన్ని కలిగి ఉండే వాటిని సకశేరుకాలు అంటారు. నెక్స్ట్ వర్గ వికాసం అంటే ఏంటి? జీవి యొక్క పరిణామ చరిత్రని వర్గ వికాసంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రియాసామ్య లక్షణాలు అంటే ఏమిటో ఇచ్చారు. క్రియాసామ్య లక్షణాలు అంటే ఏమిటి? అవయవాల నిర్మాణంలో ఒకే పోలికలు ఉన్నప్పటికీ వేరువేరు జీవులలో ఒకే పనిని చేసే అవయవాలు. ఫర్ ఎగ్జాంపుల్, పక్షి రెక్క, సీతాకోక చిలుక రెక్కల్ని క్రియాసామ్య లక్షణాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ స్థాయి సంగమం అంటే ఏమిటి? జనాభాలోని జీవుల మధ్య వర్ణం ఎంపిక ద్వారా జరిగే సంగమం లేదా యాదృచ్ఛిక సంగమానికి వ్యతిరేకం. దీన్నే స్థాయి సంగమం అంటాం. నెక్స్ట్ కణజాలం అంటే ఏంటి? ఒకే రకమైన జననాన్ని కలిగి ఒకే అవయవంలో నిర్దిష్ట విధిని నిర్వహించే కణాల సమూహాన్ని కణజాలం అంటాం. నెక్స్ట్ జాంతవ భక్షణ అంటే ఏంటి? జంతువులు ఆహారాన్ని గ్రహించే విధానం అంటే ఘన లేదా ద్రవరూప సేంద్రియ పదార్థాన్ని సంగ్రహించే పోషణ విధానాన్ని జాంతవ భక్షణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టీనోఫోరా అంటే ఏంటి? కంకయుత జెల్లీలు అనే జంతువులను కలిగిన అకశేరుక వర్గాన్ని టీనోఫోరా అంటాం. నెక్స్ట్ సర్పిల విదలనం అంటే దీనిలో విదలన తలం సంయుక్త బీజపు ధ్రువ అక్షానికి ఏటవాలుగా ఉంటుంది. ఈ లక్షణం ప్రోటోస్టోమియా జీవుల ప్రత్యేక లక్షణం. ఇవన్నీ కూడా ఈ కీ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఇవన్నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి కీ పాయింట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి. థ్యాంక్ యూ.